సో ఇదిగోండి ఇది ప్రాబ్లం నెంబర్ 8. సో -1/2 -1/2 -1/2 -1 అన్నీ -1/2లే. ఓకేనా? సో రాసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 -1/2 -1/2 -1/2 -1/2 అండ్ సో ఆన్. సో ఇది మనకు వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఓకేనా? సో సొల్యూషన్ అని రాయండి. రాసి ఫస్ట్ ఏం చేస్తానన్నా A2 - A1 చేస్తాం. A2 -1/2 మైనస్ A1 కూడా -1/2. సో చూడండి ఇది -1/2, ఇది మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇది +1/2. -1/2లో +1/2 పోతే మనకి ఎంత వస్తుంది నాన్న? ఆన్సరు 0 వస్తుంది. ఓకేనా? సో ఇంకొక టర్మ్ కూడా చూద్దాం నాన్న. అన్నీ సేమే, ఎందుకంటే అన్నీ -1/2లే కాబట్టి కామన్ డిఫరెన్స్ సేమే వస్తుంది. A3 - A2 కడుతున్నాను నాన్న. A3 -n/2, A2 కూడా -1/2. ఈ రెండు కలిపితే -1/2 -1/2 +1/2. సో ఈ రెండు వాల్యూ ఎంత నాన్న? 0. ఓకేనా? సో A2 A1 0 వచ్చింది, A3 A2 కూడా 0 వచ్చింది. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ is equal to 0. The given list represent an AP. ఇది ఒక ఏపీని అర్థమెటిక్ ప్రోగ్రెస్ అని ప్రదర్శిస్తుంది. ఓకేనా? సో ఏపీ అయింది కాబట్టి తర్వాత వచ్చే 3 టర్మ్స్ కూడా ఏమవుతాయి నాన్న? అవి కూడా -1/2లే వస్తాయి. సో నెక్స్ట్ 3 టర్మ్స్ అంటే A5, A6 అదేవిధంగా A7 ఇవి నెక్స్ట్ వచ్చేటువంటి 3 టర్మ్స్ నాన్న. ఓకేనా? A5 అంటే -1/2 కామన్ డిఫరెన్స్ 0, ఇది కలిపితే 1/2 వచ్చింది. మరలా A6 కూడా -1/2 + 0, ఇది కూడా -1/2 వచ్చింది. తర్వాత టర్మ్ కూడా -1/2 వస్తుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కామన్ డిఫరెన్స్ 0 కాబట్టి టర్మ్స్లో చేంజ్ అనేది ఉండదు. ఓకేనా? ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెస్. 8th ప్రాబ్లం అయిపోయింది. తరువాత ఇచ్చే ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 9. సో 9th ప్రాబ్లం చూడండి అన్న. 1, 3, 9, 27 and so on. 1, 3, 9, 27 and so on. సో రాస్తున్నాను చూడండి. 1, 3, 9, 27 and so on. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. సొల్యూషన్ దీని ఆన్సర్ నాన్న ఇక్కడ వాడు ఇచ్చినటువంటివి మరలా రాసుకుంటారు. తర్వాత A2 - A1 కట్టండి. A2 3, A1 1. సో A2 - A1 వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న? 2 వచ్చింది. తరువాత A3 - A2 కట్టండి. A3 ఏమో 9 -A2 అంటే 3 ఎంత వచ్చింది నాన్న? 6 వచ్చింది. సో దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉందా? లేదు. కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. కామన్ డిఫరెన్స్ అనేది సమానంగా లేదు. కామన్ డిఫరెన్స్ అనేది ఎలా లేదు నాన్న? సమానంగా లేదు. కాబట్టి ఇచ్చినటువంటి వర్డ్స్ అనేవి మనకి ఏపీలో ఉన్నట్టా లేనట్టా? కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదంటే అవి ఏపీలో లేనట్లే. ఓకేనా? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు నాన్న, అర్థమెటిక్ ప్రోగ్రెస్. ఓకేనా? ద గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండవు. ఓకేనా? నాట్. నెక్స్ట్ నాన్న
10th sum. Problem number 10. సో అదేంటి ఒకసారి చూడండి నాన్న. A, 2A, 3A, 4A అండ్ సో ఆన్ ఇచ్చాడు నాన్న. ఓకేనా? సో ఆ క్వశ్చన్ రాయండి. A, 2A, 3A, 4A అండ్ సో ఆన్. ఇదే కదా నాన్న. సో దీని సొల్యూషన్ ఈజీగానే ఉంటుంది, చూడండి. సొల్యూషన్. సో ఫస్ట్ A2 మైనస్ A1 కట్టండి నాన్న. A2 అంటే 2A, A1 అంటే A. 2A మైనస్ A. 2 Aలో ఒక A పోతే ఎంత నాన్న? ఒక A. ఓకేనా? తర్వాత A3 మైనస్ A2 చూడండి నాన్న. A3 అంటే 3A, A2 అంటే 2A. 3A నుంచి 2A పోతే A. తర్వాత A4 మైనస్ A3 చూడండి నాన్న. A4 అంటే 4A మైనస్ A3 అంటే 3A. 4Aలో 3A పోతే A. సో ప్రతి సందర్భంలో కూడా కామన్ డిఫరెన్స్ అనేది A. ఓకేనా? సో మనం ఏం రాస్తామంటే దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ అనేది ఒకేలాగా ఉంది కాబట్టి సో ద గివెన్ లిస్ట్ represents an AP. ఇచ్చినటువంటి లిస్ట్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెస్ అన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో చేస్తే తర్వాత 3 టర్మ్స్ రాయాలి కదా నాన్న. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటన్నా? A5, A6, A7 ఇవే కదా. సో 4Aతో ఆగింది. 4Aకి కామన్ డిఫరెన్స్ A కలిపితే ఎంత వస్తుంది? 5A. తర్వాత 5Aకి మరలా కామన్ డిఫరెన్స్ A కలిపితే 6A. 6Aకి కామన్ డిఫరెన్స్ మరలా A కలిపితే 7A. సో ఈ 3 కలిపితే తర్వాత వచ్చేటువంటి టర్మ్స్ ప్రతి టర్మ్ కూడా A కలుపుకుంటూ వస్తే తర్వాత వచ్చే నెక్స్ట్ 3 టర్మ్స్ 5A, 6A, 7A. మనకి ఇచ్చింది 1A, 2A, 3A, 4A ఇచ్చాడు. తర్వాత 3 5A, 6A, 7A. ఓకేనా? సో ఇది 10th ప్రాబ్లం నాన్న.